హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హెప్సిబా ఫుడ్స్. ఇవాల్టి స్పెషల్ కొల్హాపూరి స్పైసీ చికెన్ కర్రీ. మంచి కలర్తో, థిక్ గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. స్పైసీ ఇష్టపడేవారు ఖచ్చితంగా కొల్హాపూరి చికెన్ కర్రీని ఒకసారి ట్రై చేయాల్సిందే. అందరి ఇళ్లలో ఉండే ఇంగ్రీడియంట్సే, కాకపోతే కొంచెం పద్ధతి మార్పు అంతే. మరి కొల్హాపూరి చికెన్ కర్రీని చూసే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకోండి. ఒక 10 ఎండుమిర్చిని వేసి, ఎండుమిర్చి వేసిన తర్వాత 2 యాలక్కాయలు, ఒక నల్ల యాలక, ఒక 5-6 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ కొంచెంగా వేసుకొని, 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను గసాలు, 1 స్పూను నువ్వులు, ఎండు కొబ్బరి తురుముకుని ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఇవన్నీ బాగా దోరగా వేగేలాగా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని వేసుకుని 1 నిమిషం పాటు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని సపరేట్గా వేయకుండా ఫ్రెష్గా మిక్సీ జార్లోనే అల్లం వెల్లుల్లిపాయలు 1/2 కిలో చికెన్కి ఎంత పడతాయో చూపించి వేస్తున్నాను. చిన్న అల్లం ముక్కని కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక ఎల్లుల్లిపాయని పొట్టు తీసి వేసుకోండి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత 1/2 కిలో చికెన్ని ఉప్పు నీళ్ళలో అరగంట పాటు నానబెట్టి తీసుకోండి. ఈ చికెన్లో గ్రైండ్ చేసుకున్న మసాలాని వేసి 1.5 స్పూను మిరియాల పొడిని వేసుకోండి. చికెన్కి మసాలాని బాగా పట్టించి 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఇప్పుడు 2-3 గంటల తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ఒక బాండీ పెట్టి 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. 2 ఎండుమిరపకాయల్ని వేయండి. ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఉల్లిపాయ ముక్కల్ని వేపుకోవాలి. 1 స్పూను ఉప్పు వేసి 1/2 స్పూను పసుపు వేయండి. ఇప్పుడు గరిటెతో కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేపుకోండి. ఇలా వేగిన తర్వాత ముందుగా మసాలా పట్టించి నానబెట్టిన చికెన్ని వేసుకోవాలి. మీకు వీలైతే ఒక పూట మొత్తం నానబెట్టుకుంటే చికెన్ చాలా బాగుంటుంది. ఇలా చికెన్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకోండి. ఇలా గరిటెతో కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టి ఒక 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చికెన్లో నీరంతా బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు 5-6 నిమిషాల తర్వాత మూతను తీసి ఈ మసాలా అడుగంటకుండా గరిటెతో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పండు టమాటాలని 2 తీసుకొని గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. టమాటా ప్యూరీ బాగా కలిసేలాగా 2 నిమిషాల పాటు గరిటెతో కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ముందుగా 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 1/2 స్పూను ఉప్పు వేసుకోండి. వేడి నీళ్ళు ఒక 1/2 గ్లాస్ వరకు పోసుకోండి. వేడి నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉంచి ఉడికించుకోవాలి. గ్రేవీ దగ్గర పడే అంతవరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత మూతను తీసి కట్ చేసుకున్న కొత్తిమీరని చల్లుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతేనండి, టేస్టీగా ఉండే కొల్హాపూరి స్పైసీ చికెన్ కర్రీ రెడీ. ఈ చికెన్ కర్రీని రైస్తోనైనా, బిర్యానీతోనైనా, చపాతీ అయినా, రోటీ అయినా దేంతో తిన్నా చాలా బాగుంటుంది. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని మీ వరకే చూసి ఊరుకోకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో చికెన్తో చేసిన కొన్ని వెరైటీస్ ఉన్నాయి, వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి.